ప్రయత్నంలో బీసీలు రాజకీయంగా అన్యాయం చేసేటువంటి రిజర్వేషన్స్ ఇవి. హైదరాబాద్ నగరమే ఉదాహరణ ఇప్పుడు ఉన్నటువంటి కార్పొరేటర్స్ మీరు జిహెచ్ఎంసీ వెబ్సైట్లోకి వెళ్ళి చూడండి. 150 సీట్లలో 50 సీట్లు బీసీలకు రిజర్వేషన్ చేస్తే 32-33 సీట్లు నాన్ బీసీస్ గెలిస్తే ఇది బీసీలకు మేలు జరిగే రాజకీయపరమైనటువంటి స్థానిక సంస్థల్లో వాళ్ళ నాయకత్వాన్ని పెంచేటువంటి రిజర్వేషనా, వాళ్ళ నాయకత్వాన్ని ముంచేటువంటి రిజర్వేషనా అర్థం చేసుకోవాల్సిందే కోరుతా ఉన్నాను. చెప్పినాం విషయం చెప్పినాం సమర్థించలేదు కానీ ఓటేయలేదు కానీ మేము బిల్లును ఈ విషయంలో స్పష్టంగా మా ప్రొటెస్ట్ రిజర్వ్ చేశాం. ప్రొటెస్ట్ను మేము ఆ రోజు రికార్డు చూడొచ్చు. మా పార్టీ ఎమ్మెల్యేలు అందరూ కూడా ఈ యొక్క మతపరమైన రిజర్వేషన్స్ పక్కన పెట్టి బీసీలకే ఇవ్వండి అనేటువంటి విషయం స్పష్టంగా చెప్పాం. మరి మా స్టాండ్ ఇప్పుడు కాదు, అది మా స్టాండ్. నేను అనుకుంటానో వారు అనుకుంటానో మా ముఖ్యమంత్రి అనుకుంటానో వాళ్ళ ముఖ్యమంత్రి అనుకుంటానో జరిగే పైన తెలియదు. ఎట్లయితుందమ్మా, ఎట్లయితుంది? దానికి పార్లమెంట్లో చట్టం చేయాలి, అంత ఈజీగా తల్లి. ఎవరు లాక్కొని నిన్ను కలుపుకుంటా నువ్వు అక్కడ వెయ్యి, ఇది ఎవరు అదే కాదు, చిన్నపిల్లలు అడిగినట్టు మాట్లాడుతున్నారు ఆ మంత్రి ఎవరైనా సరే. 5 గ్రామాలు కాంగ్రెస్ గవర్నమెంట్ మా నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం రాకముందే మన్మోహన్ సింగ్ గారు మంత్రిగా ఉన్నప్పుడే బైఫర్కేషన్ యాక్ట్లో ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్లో పెట్టి ఈ యొక్క 5 గ్రామాలు వాళ్ళకి ఇచ్చే విధంగా పార్లమెంట్లో చట్టం చేశారు. మేం కాదు, ఇష్యూ కాదు. నేను చెప్పింది చట్టం గురించి చెప్తున్నాను. ఇప్పుడు మాట్లాడుకోవాలి ఇద్దరు ముఖ్యమంత్రులు కూర్చొని, వాళ్ళిద్దరు ఒప్పుకుంటేనే మేము కేంద్ర ప్రభుత్వం చట్టం చేయడానికి సిద్ధంగా ఉన్నాం. ఇద్దరు ముఖ్యమంత్రులు అమ్ముకుంటే బైఫర్కేషన్ యాక్ట్లో ఉన్నటువంటి ఆ సమస్యను మేము ఇక్కడ ప్రజలు అక్కడ ప్రజలు అంగీకరిస్తే మాకు ఏ రకమైనటువంటి అభ్యంతరం లేదు. భారతీయ జనతా పార్టీ వెంటనే పార్లమెంట్లో మేము చట్టం చేస్తాం. ఒక గ్రామాన్ని మార్చాలన్నా పార్లమెంట్లో చట్టం చేయాలి. మన చేతిలో మీ చేతిలో ఆ చంద్రశేఖర్ చేతిలో ఎవరి చేతిలో లేదు. ధన్యవాదాలు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కొద్దిసేపటి క్రితం మీడియాతో మాట్లాడుతూ ఉన్నారు. కేంద్రానికి అన్ని రాష్ట్రాలు సమానమే అంటూ కూడా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి వివరించారు. ప్రస్తుతం దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తాం. ఏ రాష్ట్రానికి కూడా అనుకూలంగా కేంద్రం వ్యవహరించదు అంటూ కూడా ఆయన ఈ సందర్భంగా వెల్లడించారు.